తెలంగాణ రాజధాని కిటకిటలాడిపోతోంది. జనసాంద్రత విషయంలో దేశ రాజధాని ఢిల్లీని సైతం మించిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ మహానగరంలో ప్రతి చదరపు కిలోమీటర్కు 11,313 మంది నివసిస్తుండగా హైదరాబాద్ జనసాంద్రత 18,161గా నమోదైంది. అంటే భాగ్యనగరంలో ప్రతి చదరపు కిలోమీటరు పరిధిలో 18,000 మందికి పైగా నివసిస్తున్నట్టు. ఇవేవో కాకి లెక్కలు కావు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర గణాంకాల సంగ్రహం 2024లో పేర్కొన్న గణాంకాలు. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న నగరం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా. అక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కు 43,079 మంది నివసిస్తారు. మన దేశంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్నది ముంబై మహానగరం. అక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కు 28,508 మంది ఉంటున్నారు. ఒకవైపు హైదరాబాద్ జనసాంద్రత పెరుగుతుండగా బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మాత్రం జనసాంద్రత చాలా తక్కువగా ఉండటం గమనార్హం. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.5 కోట్లు. రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. అంటే సగటున చదరపు కిలోమీటర్కు 312 మంది మాత్రమే నివసిస్తున్నట్టు. ఆ రేటుతో పోలిస్తే హైదరాబాద్ జనసాంద్రత ఎంత అత్యధికంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్రీకృత పట్టణీకరణకు ఇది అతిపెద్ద ఉదాహరణ అని సామాజిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు గ్రామాలు, పట్టణాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ మహానగరానికి వలస వస్తుండటంతో ఇక్కడ జనసాంద్రత విపరీతంగా పెరిగిపోతుందని, దానివల్ల నగర మౌలిక సదుపాయాలపైన, ప్రజా సేవలపైన, గృహ నిర్మాణ రంగం, పట్టణ ప్రణాళికపైన తీవ్రంగా ఒత్తిడి పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. దేశ జనాభాలో తెలంగాణ జనాభా వాటా 2011తో పోలిస్తే 2031 నాటికి 0.23% పాయింట్ల మేర తగ్గనున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది. 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో అప్పటికి తెలంగాణ వాటా 2.89%. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల జాబితాలో 12వ స్థానంలో తెలంగాణ ఉంది. రాష్ట్రంలో 39.43 లక్షల జనాభాతో హైదరాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉండగా కేవలం 2.94 లక్షల జనాభాతో ములుగు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని నేషనల్ కమిషన్ ఫర్ పాపులేషన్ అంచనాల ప్రకారం 2021 నాటికి రాష్ట్ర జనాభా 3.77 కోట్లకు, దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.77 చేరింది. 2031 నాటికి అది 3.92 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే దేశ జనాభాలో అప్పటికి తెలంగాణ వాటా 2.66% ఉండనుంది. అంటే 2011తో పోలిస్తే 0.23% తగ్గినట్టు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో 2036 నాటికి రాష్ట్రంలో యువ జనాభా తగ్గి వృద్ధుల జనాభా పెరిగిపోనుందని పేర్కొనడం ఆందోళన కలిగించే అంశం. యువతే మన దేశ సంపద అని ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ అంటుంటారు. దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే యువ జనాభాయే కీలకం. అలాంటిది మన తెలంగాణలో 2011తో పోలిస్తే 2036 నాటికి 34 ఏళ్ల లోపు వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. అదే సమయంలో వృద్ధుల జనాభా పెరగనుంది. జనాభా నియంత్రణ విధానాలను అనుసరించడం వల్ల జనాల రేటు తగ్గిపోవడమే ఇందుకు కారణం. నివేదిక ప్రకారం 2011లో మన రాష్ట్రంలో ఏడాది అంతకన్నా తక్కువ వయసున్న చిన్నారులు 5.79 లక్షల మంది. 2036 నాటికి ఆ సంఖ్య 3.94 లక్షలకు తగ్గిపోనుంది. అంటే 25.2% తగ్గుదల. 4 ఏళ్లలోపు చిన్నారుల సంఖ్య కూడా 28.59 లక్షల నుంచి 19.47 లక్షలకు తగ్గిపోనుంది. 35 నుంచి 39 ఏళ్ల వారి సంఖ్య 4.6% మేర, 60 నుంచి 64 ఏళ్ల వారి సంఖ్య 69.5% మేర పెరగనుంది.
80 ఏళ్లు దాటిన వారి సంఖ్య అయితే ఏకంగా 82.1% మేర పెరగనుందని అంచనా. జనాభాలో వచ్చే ఈ మార్పులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.